నమస్తే, వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, పత్తికొండ డీఎస్పీ బి వెంకటరామయ్య ఆదేశాల మేరకు ఆలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో చిప్పగిరి ఎస్ఐ బి సతీష్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. గంజాయి మొక్కల సాగుపై అందిన సమాచారంతో పాటు ఆలూరు అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ ఎం చెంగల్ రాయుడు, చిప్పగిరి మండల తహసీల్దార్ టీజే ఏజాజ్ అహ్మద్ తో కలిసి శుక్రవారం మధ్యాహ్నం 3:30 సమయంలో చిప్పగిరి మండలం డేగులపాడు గ్రామ పరిధిలోని పొలాలను పరిశీలించారు. డేగులపాడు గ్రామం వెలుపల ఉన్న ఆంజనేయ స్వామి దేవుని మన్యం సర్వే నెంబర్ 176లో కంది పంటలో 50 గంజాయి మొక్కలు, అలాగే ముల్లా మహజిద్ ఇనాం సర్వే నెంబర్ 173లో మిరప పంటల్లో 250 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అదనంగా సుమారు 4960 కిలోల ఎండిన గంజాయి ఆకులు, పూలు, విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ 2 సర్వే నెంబర్ల భూములు డేగుల హాల్ ఆంజనేయ స్వామి మన్యం మరియు ముల్లా మహజిద్ ఇనాం కు చెందినవిగా గుర్తించారు. ఈ భూములను గత 4 సంవత్సరాలుగా కౌలకు చేసుకుని సాగు చేస్తున్న పూనేవాది వన్నూరప్ప డేగుల హాల్ గ్రామం చిప్పగిరి మండలానికి చెందిన వ్యక్తిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలూరు సిఐ రవిశంకర్ రెడ్డి, ఆలూరు ఎస్ఐ మన్మద విజయ్, చిప్పగిరి ఎస్ఐ బి సతీష్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. ఒకటేమో 176 సర్వే నంబరు, తర్వాత 173 సర్వే నంబరు. ఒకటేమో ఆంజనేయ స్వామి మాన్యానికి సంబంధించింది, ఇంకోటేమో ఈ ముల్లా మహజిద్ ఇనాంకు సంబంధించిన ల్యాండ్. ఈ 2 కూడా అతను గత 4 సంవత్సరాలుగా కౌలు చేసుకుంటున్నాడు. అందులో కంది పంట మరియు మిరప పంట, వీటిలో ఈ గంజాయి మొక్కలు అనేటివి ఏమాత్రం కనిపించకుండా కలిసిపోతాయి కాబట్టి ఎవరికీ తెలియకుండా అతను సాగు చేసుకుంటూ ఉన్నాడు. అంతేకాకుండా కొంత ఒక 2-3 రోజులు ముందే, ఇప్పటికే మీరు చూడండి అది ఫ్రెష్గా ఉంది, పూర్తిగా డ్రై కాలేదు. అంటే 2-3 రోజుల క్రితమే పెరిగిన ఆకు కానీ దాని కొమ్మలు కానీ దానికి సంబంధించింది దాదాపు సుమారు ఒక 4.96 కేజీలు ఉంది. అది తర్వాత డ్రై అయితే కొంత తగ్గొచ్చు కూడా. సో ఈ ప్లాస్టిక్ కవర్లో ప్యాకెట్లుగా పొలం గట్టున పెట్టి ఉన్నాడు. సో ఈ 4.96 కేజీల గంజాయిని, అంతేకాకుండా మిరపలో మరియు కందిలో ఎవరికి కనిపించకుండా అంతర్పంటగా సాగు చేసిన ఒక పొలంలో 50 గంజాయి మొక్కలు, ఇంకొక పొలంలో 250 గంజాయి మొక్కలు, మొత్తం 300 గంజాయి మొక్కలను మన చిప్పగిరి ఎస్ఐ గారు, ఆలూరు సిఐ గారు, అంతేకాకుండా డిప్యూటీ తహసీల్దార్ ఏజాజ్ అహ్మద్ మరియు అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ చెంగల్ రాయుడు గారు అందరి ఆధ్వర్యంలో పద్ధతి ప్రకారము సీజ్ చేయడము, అంతేకాకుండా డిస్ట్రాయ్ చేయడము అన్నీ కూడా జరిగాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాము. ఈ ఉనేబాద్ శివయ్య అనే వ్యక్తి పరారిలో ఉన్నారు. అతను అరెస్ట్ చేసిన వెంటనే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఏమైనా వివరాలు ఉంటే వాటన్నిటిని కూడా మీకు తెలియజేస్తాం. మొదటిసారి మనకు వచ్చిన సమాచారం ఇది. అతను కౌలుకి సాగు చేసుకోవడం మాత్రం 4 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నాడు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో తర్వాత దానికి సంబంధించిన వాళ్ళు వేయాలి. మనకు ఎంతసేపు ఉన్నా కూడా దాని క్వాంటిటీ, తర్వాత ఎన్ని మొక్కలు ఉన్నాయని చెప్పేసి అనేది మాత్రమే వస్తారు. సో దీన్ని ఇమ్మీడియట్గా, ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని ఉంటేనే ఆ స్మెల్లే కొంచెం, దాని స్మెల్ చూస్తుంటేనే మనిషికి కొద్దిగా అలర్జెటిక్గా ఉంది అది. సో పచ్చిదే, ఇంకా అట్లాంటిది దాన్ని డ్రై చేసి దాన్ని పొగగా కన్వర్ట్ చేసుకొని అందరూ కూడా యూత్ అంతా పాడైతూ ఉంది. సో యూత్ ఈ మధ్యకాలంలో ఈ గంజాయికి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. ఎక్కడైనా సరే మీరు కూడా మీ వంతు బాధ్యతగా గంజాయి సాగు ఎక్కడున్నా కూడా సమాచారం ఇచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా వారిపైన చట్టపరమైన కఠిన చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరికి వచ్చినా కేవలము మీడియానే కాకుండా ఇంకా ఎవరికైనా సాధారణమైన ప్రజలకు ఎవరైనా తెలిస్తే కూడా ఈ గంజాయికి సంబంధించి కానీ ఏదైనా డ్రగ్స్కి సంబంధించి కానీ సపరేట్గా మనకు ఈగిల్ అని చెప్పేసి ఒక ఫోర్సే ఉంది, మన స్టేట్లో పనిచేస్తూ ఉంది. ఇంతకుముందు మన కర్నూలు జిల్లా ఎస్పీగా పనిచేసిన ఐజీ గారు ఆకే రవికృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అంతేకాకుండా మన కర్నూలు రేంజ్ డిఐజీ గారు కోయ ప్రవీణ్ సార్ అయితేనేమి, తర్వాత మన కర్నూలు జిల్లా ఎస్పీ గారు విక్రాంత్ పాటిల్ సార్ అయితేనేమి, ఈ డ్రగ్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు మాకు వీటిపైన రియాక్టివ్గా కాకుండా ప్రోయాక్టివ్గా మీరు రెస్పాండ్ కాండి అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు. సో అందులో భాగంగానే మన చిప్పగిరి ఎస్ఐ అయితేనేమి, ఆలూరు సిఐ అయితేనేమి,
ప్రోయాక్టివ్గానే దీన్ని ముందే వేరే వాళ్ళ ద్వారా సమాచారం కనుక్కొని ఆ పొలంలో పోయి వెతికితే ఈ మొత్తం గంజాయి అంతా కూడా బయటపడింది. సో ఇలాంటి సమాచారము ఇంకా ఎక్కడైనా ఉంటే కూడా మీరు తెలియజేస్తే ఇమ్మీడియట్గా చట్టపరమైన చర్యలు అందరిపైన కూడా వారికి సంబంధించిన వారిపైన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. సార్ రైతు ఏమన్నా ఇతర రాష్ట్రాలకు ఏమన్నా తరలిస్తున్నారు?